హలో మాస్టారు, నేను చెప్పినట్టు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయండి. అంతకు మించి ఒక్క రూపాయి కూడా చూపించొద్దు. అయినా నేను చెప్పకుండా డిపార్ట్మెంట్‌కి ఎలా తెలుస్తదండి? అబ్బా! అంత లేదమ్మా. నీ కంప్లీట్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్‌గా ఇన్కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లోని ఏఎస్ రిపోర్ట్‌లో డీటెయిల్‌గా ఉంటది. నేనివ్వకుండా ఆ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకెవరిస్తారండి? ఎవరేంటి? బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, స్టాక్ బ్రోకర్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి, అలాగే క్రెడిట్ కార్డ్ కంపెనీస్, జీఎస్టీ డిపార్ట్మెంట్ ఇలా చాలా మంది దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. ఇంతకీ ఏఎస్ రిపోర్ట్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటదంట? నీ బ్యాంక్ నుంచి ఎఫ్డి, సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ డీటెయిల్స్, క్యాష్ డిపాజిట్ డీటెయిల్స్, హ్యూజ్ డిపాజిట్స్ జరిగితే ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్, స్టాక్ బ్రోకర్స్ దగ్గర నుంచి నీ పర్చేస్, సేల్ అండ్ డివిడెండ్ డీటెయిల్స్, సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి నువ్వు ఏవైతే రియల్ ఎస్టేట్ పర్చేస్, సేల్ చేసావో ఆ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ కంపెనీస్ నుంచి క్రెడిట్ పేమెంట్స్, జీఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి జీఎస్టీ పర్చేసెస్, జీఎస్టీ సేల్స్, నీ పేరు మీద టీడీఎస్ డిడక్ట్ అయిన ప్రతి ట్రాన్సాక్షన్, ఇలా ఒకటేంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. బుద్ధిగా నేను చెప్పినట్టు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఏఎస్ రిపోర్ట్ అండ్ నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని కంపైల్ చేసి వేద్దాం. లేదు నేను చెప్పినట్టే వెయ్యాలంటావా? ఎవరి దగ్గరికైనా వెళ్ళు, తరువాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నిన్ను ఎవడూ కాపాడలేడు.